దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్య మాట అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 22వ వచనం. ధైర్యం తెచ్చుకొనుడి, వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. పరిశుద్ధాత్ముడు ఈ పగటి వేళ మనతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకొనుడి, అధైర్యపడవద్దు, నిరాశ చెందవద్దు, ధైర్యం కలిగి జీవించడానికి ఇష్టపడండి. ధైర్యం నిన్ను బాగు చేస్తుంది. ఏ పరిస్థితుల మధ్యలో అధైర్యం కలిగి శ్రమను అనిపిస్తూ కృంగిపోయావో ఆ పరిస్థితులు నిన్ను ఏ మాత్రము కూడా నిన్ను బాగు చేయవు. ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు కృప చూపుటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన నమ్ముకుని ఆయన మీద ఆధారపడిన నీవు ధైర్యాన్ని కోల్పోతే కనుక దేవుడు ఏం చేయడు. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుని యేసయ్యకి నాకు తోడుగా ఉన్నాడని ప్రభుతో ఒక ధైర్యంగా, ప్రభువా నువ్వు నాకు తోడున్నావు, నాకు చాలు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నిన్ను ఇబ్బంది పెడుతున్న శ్రమలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కుటుంబ పక్షంగానైనా, ఆరోగ్యపరంగానైనా, ఆర్థిక పరంగానైనా నా దేవుడు నీకు కృపనిచ్చి ధైర్యాన్ని కలుగజేసి ఏ హాని దరిచేరకుండా నా దేవుడు నీకు కృప చూపి నడిపించునుగాక. ఆమేన్.